ఈ వీడియోలో హైదరాబాద్‌లో ఉన్న లార్జెస్ట్ ఫర్నిచర్ స్టోర్ ఐకియానైతే చూడబోతున్నాము. లోపల ఎలా ఉంటుంది? ఏమేం ఫర్నిచర్ ఉంటాయనేది ఫుల్ వీడియో చూసేసేయండి. ఇప్పుడైతే మనం గచ్చిబౌలిలో ఉన్న ఐకియా స్టోర్‌నైతే చూడబోతున్నాము. చాలామంది అయితే ఐకియా స్టోర్‌ని విజిట్ చేసే ఉంటారు. కొంతమంది అయితే విజిట్ చేయలేకపోయి ఉంటారు. సో, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. ఐకియాలో అయితే మనకు హోమ్‌కి సంబంధించిన ఫర్నిచర్ అండ్ హోమ్ నీడ్స్‌కి సంబంధించిన ఐటెమ్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. ఈ ఐకియా స్టోర్ మొత్తం మనం ఎక్స్‌ప్లోర్ చేయాలి అంటే ఒక 3 అవర్స్ అయితే పడుతుంది. మీరైతే టైం తీసుకొనైతే రావాలి. ఇది చాలా పెద్ద స్టోర్. 2 ఫ్లోర్స్‌లో అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మనం ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే ఉన్నాము. స్టార్టింగ్‌లోనే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోఫాస్ అయితే పెట్టారు. ఇక్కడున్న సోఫాస్ అయితే అన్ని సైజెస్‌లో అండ్ కలర్స్‌తో అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మనకు కావాలి అంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐకియా స్టాఫ్ అయితే ఉంటారు. వాళ్ళకి చెప్తే ఆర్డర్ కన్ఫర్మ్ అయితే చేస్తారు. మనకి హోమ్ డెలివరీ కావాలి అంటే ఆప్షన్ కూడా ఉంటుంది. లేదు అంటే మనమే ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఈ మంత్‌లో క్రిస్మస్ వస్తుంది కాబట్టి క్రిస్మస్ సెలబ్రేషన్‌కి సంబంధించిన కొన్ని డెకరేషన్స్ అయితే స్టోర్‌లో అక్కడక్కడ అయితే ఉంచారు. ఇలాగే అన్ని ఫెస్టివల్స్‌కి కలర్‌ఫుల్‌గా అయితే డెకరేషన్ చేస్తూ ఉంటారు ఐకియాలో. ఎవ్రీ సెక్షన్‌లో సెల్ఫ్ సర్వీస్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో, ఇందులో కూడా మనము ప్రొడక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. ఐకియాలో 28 బ్లాక్స్ అయితే ఉంటాయి. సో, ఒక్కొక్క బ్లాక్‌ని మనం కవర్ చేస్తూ ఎగ్జిట్ వరకైతే వెళ్ళాల్సుంటుంది. ఇక్కడ యెల్లో బాస్కెట్ అయితే కనిపిస్తుంది కదా! దీన్ని కూడా మనము ప్రొడక్ట్ వేసుకోవడానికైతే యూజ్ చేయొచ్చు. దీనికైతే వీల్స్ ఉంటాయి. సో, మనము ఎన్ని ప్రొడక్ట్స్ ఏసినా మనం ఈజీగా క్యారీ చేయొచ్చనమాట. సో, ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా థీమ్స్ అయితే పెట్టారు. హాల్‌కి సంబంధించి కావచ్చు, బెడ్‌రూమ్‌కి సంబంధించి కావచ్చు. ఇలా అన్ని థీమ్స్ అయితే ఉంటాయి. సో, బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఇప్పుడైతే మనం లివింగ్ ఏరియాకి సంబంధించిన సెక్షన్‌కైతే వచ్చాము. సో, ఈ సెక్షన్‌లో అయితే లివింగ్ ఏరియాకి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. టీవీ, కబోర్డ్స్ అండ్ చిన్న చిన్న స్టోరేజ్ బాక్సెస్ ఇలా చాలా ఉన్నాయి. ఈ డైనింగ్ టేబుల్ చూసారా ఎంత బావుందో? బ్లాక్ కలర్ థీమ్‌లో అయితే ఇది ఉంది. ఇలా మనం ఒక సెట్ వైస్‌గా కూడా మనం పర్చేస్ చేయొచ్చు. లేదు అంటే సింగిల్ పీసెస్‌గా తీసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. ఈ కిచెన్ సెటప్ అయితే మనకు మినీ రెస్టారెంట్ వైస్‌గా అయితే కనిపిస్తుంది. ఇవన్నీ చైర్స్, టేబుల్స్ చూస్తుంటే. సో, ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఇక్కడైతే ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ అయితే పెట్టారు. ఫెస్టివల్స్ టైమ్‌లో మంచి మంచి ఆఫర్స్ కూడా పెడతారు. ఇక్కడ చూస్తే చాలా వెరైటీస్ ఆఫ్ స్టూల్స్ అయితే ఉన్నాయి. వీటి ప్రైజెస్ అయితే 1000 బిలో అయితే ఉన్నాయి. అసలు ఐకియాలో 100 బిలో ఐటెమ్స్ ఉంటాయా అని నేను ఒకసారి చెక్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం 100 బిలో ఐటెమ్స్ కనిపిస్తే మీకు కూడా చూపిస్తాను. ఈ సెక్షన్‌లో అయితే అన్ని టేబుల్స్ అండ్ స్టూల్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ యెల్లో కవర్స్ ప్రతి సెక్షన్‌లో అయితే ఉంచుతారు. మనకేదైనా చిన్న చిన్న ఐటెమ్స్ నచ్చినప్పుడు ఈ బ్యాగ్స్ తీసుకొని ఇందులో క్యారీ చేయొచ్చు. బయట షాప్‌లో అయితే ఇన్ని వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే ఉండవు. అందుకే చాలామంది ఐకియానైతే ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ చూస్తే ఈ కప్పు ప్రైస్ నేను ₹92 అనుకున్నాను. బట్ తీరా చూస్తే కప్పు కింద ఉన్న హాట్ ప్యాడ్ ప్రైస్ అని తెలిసింది. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయంటారు. ఈ సీన్ చూస్తే నాకు నిజం అనిపించింది. యాక్చువల్లీ కప్పు ప్రైస్ ₹599. ఇలానే చాలామంది ప్రైస్ తక్కువ అనుకోని ఐటెమ్స్ అయితే తీసేసుకుంటారు. బిల్ దగ్గరకొచ్చేసరికి ప్రైస్ అయితే ఎక్కువుంటుంది. మన బిల్ కూడా చాలా ఎక్కువైపోతుంది. కాబట్టి తీసుకునే ముందే ప్రైస్ ఒకటికి 2 సార్లు చెక్ చేసి తీసుకోవాలి. పెద్దవాళ్ళకు వర్కింగ్ టేబుల్స్, చిన్న పిల్లలకి స్టడీ టేబుల్స్ అండ్ ఆఫీస్ చైర్స్ ఇలా చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్క్రీన్. ఇలానే ప్రతి సెక్షన్‌లో అయితే స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేస్తారు. ఈ స్క్రీన్‌లో ఏంటంటే ఇక్కడున్న ప్రొడక్ట్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. వాటి ప్రైస్ కానీ, వాటి అసెంబుల్ కానీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి. సో, మనం ఆ స్క్రీన్‌లో చూసి కూడా మనం ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. చూస్తున్నారు గదా! నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో, బయటైతే మనం చాలా షాప్స్ అయితే తిరగాలి. ఇక్కడికొస్తే హోమ్‌కి సంబంధించిన అన్ని ఫర్నిచర్ అయితే ఇక్కడే తీసుకోవచ్చు. ఇలా ప్రొడక్ట్స్ చూసుకుంటూ కొంచెం ముందుకెళ్తే నాకైతే బిలో 100 ప్రొడక్ట్ అయితే కనిపించింది. ఆ ప్రొడక్ట్ ఏంటి అనంటే ఫోన్ హోల్డర్. ఈ ప్రొడక్ట్ అయితే మనం ఫోన్ చూసుకునేటప్పుడు ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు టేబుల్ పైన పెట్టుకొని ఫోన్ హోల్డ్ అయ్యేలాగా అయితే ఉంటుంది. దీని ప్రైస్ అయితే ₹49 అయితే ఉంది.
ఈ సెటప్ అయితే మనకి క్రియేటర్ సెటప్ అని జెప్పొచ్చు. ఒక స్టూడియో లాగా లేదంటే గేమింగ్ సెటప్ అని జెప్పొచ్చు. యూట్యూబర్స్ కానీ, ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ ఈ సెటప్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రైస్‌లో అయితే మనకి చిన్న కిచెన్ సెటప్ అయితే అయిపోతుంది. లేదు అంటే సింగిల్‌గా ప్రొడక్ట్స్ తీసుకొని మనకు నచ్చినట్టుగా కిచెన్‌ని డెవలప్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూస్తున్నట్టయితే కిచెన్‌కి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఉంచారు. లైక్ క్రాకరీ యూనిట్‌కి సంబంధించింది కానీ, గ్లాసెస్ కానీ ఇలా చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 1000 బిలోనే ఉంటాయి ఈ ప్రైజెస్ అన్నీ. స్టోర్ మధ్యలో ఇలా స్నాక్స్ సంబంధించిన ప్యాకెట్స్ అయితే పెడతారు. ఇక్కడ చూస్తున్నారు కదా! పర్పుల్ స్వీట్ పొటాటో అయితే ఉంచారు. సో, పర్పుల్ కలర్‌లో నేను పొటాటో చిప్స్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేద్దామని అయితే తీసుకున్నాను. బట్ ఆమ్చూర్ ఫ్లేవర్‌లో అయితుంది ఈ చిప్స్. అంత టేస్ట్ అయితే లేదు. ఇక్కడైతే పాస్ అయితే చాలా చిన్న సైజులో అయితే ఉన్నాయి. మీడియం సైజులో కూడా ఉన్నాయి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవన్నీ క్రోకరీ యూనిట్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నమాట. సో, ఇక్కడ బ్రషెస్ అయితే ఉన్నాయి. ఇవైతే డైనింగ్ టేబుల్‌కి సంబంధించిన ప్రొడక్ట్ అన్నమాట. అండ్ దీనిపైన ఒక సింగిల్‌గా గ్లాస్ అయితే ఉంది. సో, దాని ప్రైస్ వచ్చేసి రూ. 299. అక్కడక్కడ పిల్లలకు కావాల్సిన టాయ్స్ కూడా పెడతారు. ఇక్కడ వాటర్ స్ప్రే చూసారా? రూ. 99. 100 బిలోలో కూడా చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సోప్ బాక్సెస్ చూస్తున్నారు కదా! ఇదైతే రూ. 199. అండ్ ఇవన్నీ బెడ్ సెక్షన్స్ అన్నమాట. చూసారా? డిఫరెంట్ డిఫరెంట్ బెడ్స్ అయితే ఉన్నాయి. సోఫా కమ్ బెడ్స్ కూడా ఉన్నాయి. మీకు కాసేపు అయ్యాక చూపిస్తాను. ఐకియా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 ఏఎం టు నైట్ 10 పీఎం వరకు అయితే ఉంటుంది. తక్కువ ప్రైస్‌లో ఉంటాయి. ఎక్కువ ప్రైస్‌లో ఉంటాయి. మనకి ఏ ప్రైస్‌లో కావాలంటే ఆ ప్రైస్‌లో మనం తీసుకోవచ్చు ఇక్కడ ఫర్నిచర్. కొత్తగా హోమ్ రెనోవేషన్ చేసుకోవాలనుకున్నా, లేదంటే కొత్తగా హోమ్‌ని బిల్డ్ చేసుకున్నా, ఐకియాకొస్తే మనకి ఒక ఐడియా అయితే వస్తుంది. మన హోమ్‌ని ఎలా ఉంచుకోవాలి, ఏమేం ఫర్నిచర్ కావాలనేసి. ఇక్కడ చూస్తున్న క్యాండిల్ ప్రైస్ రూ. 74 అయితే ఉంది. ఈ బాక్సెస్ ప్రైస్ రూ. 99 అయితే ఉంది. సో, 100 బిలోలో కూడా చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా! సోఫా కమ్ బెడ్ చూపిస్తానని. సో, ఇదే సోఫా కమ్ బెడ్. అక్కడ స్క్రీన్‌లో చూస్తున్నట్టయితే సోఫానైతే బెడ్ లాగా అయితే మారుస్తున్నారు. సో, దీన్ని మనం సోఫాగా యూజ్ చేసుకోవచ్చు. బెడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్న హాల్ ఉన్న వాళ్ళకి, చిన్న బెడ్‌రూమ్ ఉన్న వాళ్ళకి ఇదైతే సూట్ అవుతుంది. ఈ బెడ్స్ అయితే చిన్న పిల్లలకి సంబంధించినయన్నమాట. చిన్న పిల్లలకు, పెద్దవాళ్ళకి అందరికి సరిపడే బెడ్స్ అయితే ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ సెక్షన్‌లో అయితే మనకు వార్డ్‌రోబ్ అండ్ స్టోరేజ్‌కి సంబంధించిన ఐటెమ్స్ అయితే ఉంటాయి. సో, మనకైతే చాలా వార్డ్‌రోబ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ వార్డ్‌రోబ్స్ అన్నీ వైట్ కలర్‌లో అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తే చాలా పెద్ద పెద్ద మిర్రర్స్ అయితే ఉన్నాయి. ఇదొక వార్డ్‌రోబ్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నైతే కొంచెం చిన్న సైజ్ వార్డ్‌రోబ్స్ అయితే ఉన్నాయి. చిన్న సైజ్ అయితే రూ. 3990 అయితే ఉంది. రూ. 99లో ఇదొక చిన్న డెకరేటివ్ పీస్ అన్నమాట. చిన్న ఐటెమ్ నుంచి పెద్ద ఐటెమ్స్ వరకు అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తే గ్లాస్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. సో, పైన ఏనుగు బొమ్మలైతే ఉన్నాయి. సో, కింద కూడా ఏనుగు బొమ్మలు చాలా స్టాక్ అయితే ఉంది. ఇప్పుడైతే మనం కిడ్స్‌కి సంబంధించిన సెక్షన్‌లోకైతే ఎళ్తున్నాము. ఇక్కడ కిడ్స్‌కి సంబంధించిన బెడ్స్ కానీ, స్టూల్స్ కానీ, టేబుల్స్ కానీ అన్నీ అయితే అవైలబుల్‌గా ఉంటాయి.
ఈ బెడ్ చూసారా ఎంత క్యూట్‌గా చిన్నగా అయితే ఉంది. ఇది కిడ్స్‌కైతే చాలా బావుంటుంది. ఈ తోకను చూసి మీరు పులి తోక అనుకున్నారా? కాదండి. ఇది స్టూల్‌కి సంబంధించిన తోక అనమాట. స్టూల్‌కి పులి తోక పెట్టి సంథింగ్ సీటింగ్ లాగైతే పెట్టారు. ఇవన్నీ చిన్న పిల్లలకి సంబంధించిన స్టూల్స్ అనమాట. అలాగే చిన్న పిల్లలకి టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెడ్డీ బేర్స్ అయితే స్టోర్‌లో ఉంచారు. పైన పిగ్ హెడ్ షేప్‌లో అయితే కొన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి కదండీ! అది బొమ్మలు కాదండి. లంచ్ బాక్స్ అన్నమాట. చిన్న పిల్లల కోసం ఇలా వేరైటీగా క్రియేట్ చేశారు. ఇక్కడ చూస్తున్నట్టయితే ఫిల్టర్ కాఫీస్ కూడా మనకి ఈ స్టోర్‌లో అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మనం ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ ఎండింగ్ అయితే వచ్చేసాము. ఎండింగ్‌లో మనకి రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఇక్కడైతే అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే మనకు అవైలబుల్‌గా ఉంటాయి. డెఫినిట్‌గా ఫస్ట్ ఫ్లోర్ అంతా తిరిగేసరికి మన ఎనర్జీ అయితే కొంచెం డ్రాప్ అవుతుంది. కాబట్టి ఏదైనా తింటే మనకి ఎనర్జీ ఇంకొంచెం పెరుగుతుంది. ఆహ్, కింద ఫ్లోర్ కూడా అప్పుడు ఎనర్జీగా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా ఫుడ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇలా లైన్స్ అయితే ఉంటాయి. ఇలా లైన్స్ వెళ్ళేటప్పుడు చాక్లెట్స్ అలా గూడా పెడతారు. అవి మనం పర్చేస్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే చాలా డిఫరెంట్ బేకరీ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! ప్లేట్స్ అయితే ఉన్నాయి. ఈ ఐకియాలో ఏంటంటే మనం ఫస్ట్ ఫుడ్ అయితే తీసుకోవాలి. మనకి ఏదేది కావాలో అవి తీసుకొని తర్వాత బిల్లు పే చేయాలి. సో, ఫస్ట్ అయితే ఈ ప్లేట్ తీసుకొని మనకి ఏమేం కావాలో అవన్నీ ప్లేట్స్‌లో అయితే పెట్టుకోవాలి. తర్వాత మనకి బిల్ సెక్షన్ అయితే ఉంటుంది. అక్కడ మన ఐటెమ్స్ చూసి బిల్ అయితే ఏస్తారు. సో, నేనైతే పర్పుల్ స్వీట్ పొటాటో ట్రై చేద్దామని తీసుకున్నాను. అండ్ ఒక పఫ్ కూడా తీసుకున్నాను. పర్పుల్ చిప్స్ అయితే నేనెప్పుడు చూడలేదు అండ్ తినలేదు. అందుకని తీసుకున్నాను. బట్ టేస్ట్ అయితే అస్సలు బాలేదనే చెప్పాలి. నాకైతే నచ్చలేదు. రూ. 80 అయితే వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడైతే మనం గ్రౌండ్ ఫ్లోర్‌కయితే వెళ్తున్నాము. ఈ గ్రౌండ్ ఫ్లోర్‌లో అయితే హోమ్ నీడ్‌కి సంబంధించిన చిన్న చిన్న ఐటెమ్స్ అయితే ఉంటాయి. కొంచెం లోపలికి రాగానే కిచెన్‌కి సంబంధించిన చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. డిన్నర్ సెట్స్ చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, అలాగే గ్లాస్‌కి సంబంధించిన ఐటెమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తే పిల్లోస్ అయితే చాలా ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ప్రైజెస్‌లో అయితే ఉన్నాయి. పిల్లోస్ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి. మనకు చక్కగా నిద్ర పట్టాలి అంటే పిల్లోస్ అయితే చాలా ఇంపార్టెంట్. అందుకే పిల్లోస్‌ని కొంచెం ప్రైస్ ఎక్కువైనా గానీ మంచియి అయితే తీసుకోవాలి. ఇక్కడున్న పిల్లో ప్రైస్ రూ. 499 అనుకుంటున్నారా? కాదండి. పిల్లోకి వేసిన క్లాత్ ప్రైస్ రూ. 499. యాక్చువల్లీ పిల్లో ప్రైస్ వచ్చేసి రూ. 1990. రూ. 10 తక్కువ రూ. 2000 అన్నమాట. అందుకే ఆచితూచి షాపింగ్ చేయాలి ఐకియాలో. మీరు కూడా దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మనం డోర్ ముందు వేసుకునే మ్యాట్స్ దగ్గరికైతే వచ్చామో, ఇవైతే చాలా సాఫ్ట్‌గా అయితే ఉన్నాయి. వీటిని చూస్తే ఈ మ్యాట్స్ పైన కాళ్ళు పెట్టాలంటేనే మనసైతే రావట్లేదు. చాలా సాఫ్ట్‌గా అయితే ఉన్నాయి. ఈ మ్యాట్స్‌ని చూపించడానికి ఇక్కడ చిన్న గుమ్మానైతే ఏర్పాటు చేశారు.
సో, ఒక్క నిమిషం నేనేమనుకున్నానంటే షాపింగ్ మాల్‌లో ఇల్లెప్పుడొచ్చింది? ఎప్పుడు కట్టారనైతే అనిపిచ్చింది. స్వాగతం, సుస్వాగతం అని తెలుగులో కాకుండా వేరే లాంగ్వేజ్‌లో కూడా మ్యాట్స్ అయితే ఉన్నాయి. మ్యాట్స్‌ని చూస్తూ కొంచెం ముందుకు వస్తే లైట్స్ అయితే వచ్చాయి. లైట్స్ పక్కన ఇంకో లైట్ ఇలా చాలా లైట్స్ అయితే ఉన్నాయి. ఒకదాని మించి ఒక లైట్ అయితే ఉంది. ఈ లైట్స్‌ని మనం పర్చేస్ చేయడానికి, ఫైనలైజ్ చేయడానికి డెఫినిట్‌గా ఒక గంట అయితే పడుతుంది. లైట్స్ అయితే ఈ రోజుల్లో మన ఇంటినైతే చాలా డిఫరెంట్‌గా అండ్ కొత్త లుక్‌నైతే ఇచ్చేస్తాయి. ఇక్కడ చూస్తే స్టోరేజ్ బాక్సెస్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా హ్యూజ్ క్వాంటిటీలో అయితే ఉన్నాయి. దాని తర్వాత ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్ని సైజెస్‌లో అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. లీస్ట్ ప్రైస్ అయితే ఫోటో ఫ్రేమ్స్ రూ. 59 అయితే ఉంది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవైతే మనకి రియల్ ఫ్లవర్స్ లాగా అయితే కనిపిస్తున్నాయి. సో, ఈ ఫ్లవర్స్ మనం ఇంట్లో పెట్టుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంటుంది. ఇక్కడ ఐకాకి సంబంధించిన స్టాఫ్ అయితే ఉంటారు. వాళ్ళైతే మనకి ప్రొడక్ట్‌నైతే హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ ప్రొడక్ట్స్ అన్నీ తీసుకొని మనం కొంచెం ముందుకెళ్తే మనకు బిల్ కౌంటర్స్ అయితే కనిపిస్తాయి. సెల్ఫ్ బిల్లింగ్ మెషిన్స్ కూడా ఉంటాయి. కావాలంటే మనమే బిల్లింగ్ చేసుకోవచ్చు. ఐకియా టైమింగ్స్ అయితే మార్నింగ్ 10 ఏఎం టు ఈవినింగ్ 10 పీఎం వరకైతే ఉంటుంది. ఐకియా నుంచి మనం బయటకొచ్చాక ఐకియాకి సంబంధించిన బస్ స్టాప్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం క్యాబ్‌లో వస్తే క్యాబ్స్ బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే మన వెహికల్స్‌లో వస్తే కింద పార్కింగ్ నుంచి పైకి వచ్చి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. సో, మనకి హైదరాబాద్‌లో మెట్రో ఫెసిలిటీ కూడా ఉంది. ఐకియాకి రావాలి అనంటే. ఇదండి ఐకియా ఫుల్ టూర్. ఈ వీడియో మీకు డెఫినిట్‌గా నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో చాలా మందికైతే షేర్ అవుతుంది. సో, ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, నా కంటెంట్ నచ్చినట్టయితే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ప్రీవియస్‌గా నేను చాలా వీడియోస్ అయితే చేశాను. వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. సో, ఇదండి ఐకియా టూర్. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు.